హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీని కుక్కర్లో చాలా త్వరగా చేయాలి, ఉదయం హడావిడి లేకుండా అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్తో చేసే ఈ రైస్ పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. సింపుల్గా 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది లంచ్ బాక్స్ అనేది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ రెసిపీ. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. నేను చేసిన రైస్ ఒక 3 లంచ్ బాక్స్కి సరిపోతుందండి. 1 గ్లాస్ రైస్ తీసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నేనైతే ఇక్కడ మామూలు రైసే తీసుకుంటున్నానండి. రెగ్యులర్గా మనం వాడే సోనా మసూరి రైసే. మీరు కావాలంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. బియ్యం శుభ్రంగా కడుక్కున్నాక బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని, మనము ఈ రెసిపీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కుక్కర్ పెట్టేసుకొని అది వేడయ్యాక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు, మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఇలా 2 వేస్తే బాగుంటుంది. అలాగే మీ దగ్గర ఉన్న స్పైసెస్ ఉంటే వేసుకోండి, లేకపోతే మాత్రం జీలకర్ర ఆవాలు వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 1 ఇలాచి, 3 లవంగాలు వేసుకుంటున్నాను. అంతే, వేరే ఏం వేయట్లేదండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని ఒక 10 సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక దీంట్లోకి 2 ఉల్లిపాయలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. అవి వేసేసుకొని ఇవి కొంచెం మెత్తగా సాఫ్ట్గా అవ్వాలన్నమాట. ఉల్లిపాయ మధ్య మధ్యలో కలుపుతూ బాగా కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయను మగ్గించుకోవాలి. చూడండి, ఇలా 50% వరకు కుక్ అయినాక ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు అనుకుంటే అల్లంని వెల్లుల్లిని సన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక నెక్స్ట్ దీంట్లోకి క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 బంగాళాదుంపల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా బఠానీని కూడా కొంచెం వాటర్లో కడిగేసుకొని వేసేసుకోవాలి. ఇవన్నీ కాదండి, మీ దగ్గర వెజిటేబుల్స్ ఏవి ఉన్నా వేసుకోవచ్చు. బీన్స్, క్యాబేజీ అలా ఏవి ఉన్నా వేసుకోవచ్చు. అలానే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. పాలకూర, తోటకూర కూడా కొంచెం కట్ చేసి వేసుకున్నా బాగుంటుంది. హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలకు ఏదో ఒక రూపంలో వెజిటేబుల్స్ వెళ్ళాలి కదా, అందుకని ఇలా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి మంచి కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకున్నాను. అలాగే నేను పచ్చిమిర్చి వేసాను కానీ అది పెద్దగా కారం లేవని కొంచెం కారం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కారం వేసుకోకుండా మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే కొద్దిగా ఇలా కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి కలిపేసుకొని ఇవి కొంచెం ఆయిల్లో ఇలా కుక్ అయ్యాయిగా 2 నిమిషాలు. నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, వాటర్ మొత్తం తీసేసి రైస్ మాత్రమే వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసేసుకున్నాక కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు రైస్ అనేది నాని ఉంది కాబట్టి బియ్యం విరిగిపోతుంది. సో అందుకని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం నెమ్మదిగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఇలా రైస్ ఉడికించుకున్నాక 1 నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి కింది నుంచి ఇలా కలిపేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట. మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, 1.5 గ్లాస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి. అదే మీరు పాత బియ్యం అయితే కనుక 2 గ్లాసులు వేసుకోవాల్సి వస్తుందండి. దీనికి మామూలుగా 1.5 గ్లాస్ అంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసుకున్నాక మనం సాల్ట్ ఎక్కడ వేయలేదు కాబట్టి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి జస్ట్ ఇలా కలిపేసుకొని, మీ దగ్గర ఒకవేళ కొత్తిమీర ఉంటే లాస్ట్లో ఇలా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నెయ్యి కూడా కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వస్తే మీడియం ఫ్లేమ్లో సరిపోతుందండి. మరి ఎక్కువ అవసరం లేదు, 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా 2 విజిల్స్ వచ్చాక విజిల్ పోయాక చూపిస్తున్నాను చూడండి, మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. నేను చెప్పిన మెజర్మెంట్తో కరెక్ట్గా చేస్తారంటే 10 నిమిషాల్లో లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. దీనికి ఎలాంటి కర్రీ అవసరం లేదు, ఇలానే తినేయచ్చు. లేదంటే పెరుగు రైతాతో తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోయింది కదా. పిల్లలకు ఉదయం పూట హడావిడి లేకుండా ఇలా చేసి పెట్టండి, లంచ్ బాక్స్కి ఈజీగా తినేస్తారు. ఇలాంటి రెసిపీ చేశారంటే పిల్లలు ఒక్క ముద్ద కూడా వదలరండి, మొత్తం కంప్లీట్ చేసుకొని తీసుకొస్తారు బాక్స్ను. కాబట్టి సింపుల్గా చేసే ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి. అలాగే నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.